ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 65ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మన జీవితంలో ప్రశాంతత యొక్క ప్రాముఖ్యతను ఎంతో అందంగా వివరిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఎవరికైతే భగవంతుని అనుగ్రహం వల్ల మనసులో ప్రశాంతత లభిస్తుందో వారికి అన్ని రకాల దుఃఖాలు, బాధలు వాటంతట అవే తొలగిపోతాయి. ఎందుకంటే అటువంటి ప్రశాంతమైన చిత్తం ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి చాలా త్వరగా స్థిరపడుతుంది. మనం రోజువారీ జీవితంలో గమనిస్తే మనస్సులో ఎన్నో ఆందోళనలు, భయాలు, కోపతాపాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో సమస్యలు, భవిష్యత్తు గురించిన చింత. ఈ అలజడి వల్ల మన బుద్ధి సరిగ్గా పనిచేయదు, ఏమి చెయ్యాలో తోచదు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కాని ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి శరణు వేడి మన ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకుంటామో అప్పుడు మనకొక అనిర్వచనీయమైన శాంతి లభిస్తుంది. ఈ శాంతినే ప్రసాదం అని కూడా అంటారు. ఈ ప్రసాదం లేదా శాంతి లభించినప్పుడు మనలోని అన్ని రకాల తాపాలు, అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు నశించిపోతాయి. మనసు అద్దంలా నిర్మలంగా మారుతుంది. అప్పుడు ఆ నిర్మలమైన మనసులో బుద్ధి ఒక దీపంలా నిశ్చలంగా, స్థిరంగా ప్రకాశిస్తుంది. ఆ స్థిరమైన బుద్ధితోనే మనం ఆత్మను గురించిన సత్యాన్ని గ్రహించగలం, పరమాత్మతో అనుసంధానం కాగలం. ఇది ఒక గందరగోళంగా ఉన్న గదిలో వస్తువులను వెదకడానికి, అదే గదిని శుభ్రపరిచి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెదకడానికి ఉన్న తేడా లాంటిది. ప్రశాంతత మన మేధస్సును పదును పెడుతుంది. కాబట్టి నిజమైన ఆనందం బయట వస్తువులలో లేదు, మన అంతరంగంలో లభించే ప్రశాంతతలోనే ఉంది. ఆ ప్రశాంతతే అన్ని దుఃఖాలను దూరం చేసి మన బుద్ధిని భగవంతుని వైపు స్థిరంగా నిలుపుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.